spoken to you, this is for restoration, not for blessing. కాబట్టి మీరు ఒప్పించబడి దేవుడి మీద మాట్లాడితే ఇది మీరు సమకూర్చబడే దాని కొరకు కానీ ఆశీర్వాదం కొరకు. If God wants to bless you, stand up. If God wants to bless you, it's not for blessing. కానీ చాలా మంది అంటారు కదా, దేవుడిని దీవించాలంటే నిలబడు, దేవుడిని దీవించాలి నిలబడు అట్లాంటిది కాదు. Blessing will start, follow the honoring God. ఎప్పుడైతే దేవుని గణపరుస్తావు దాని తర్వాత ఆశీర్వాదం. God will bless. దేవుడు దీవిస్తాడు. It's not injustice. ఆయన అన్యాయుడు కాదు. Anybody. ఇంకా ఎవరైనా If God is speaking to you, stand up. దేవుడితో మాట్లాడుతుంటే లేచి నిలబడు. With meaningfully, with full repentance, and with prayerfully. అర్థ సహితంగా నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ప్రార్థనాపూర్వకంగా లేచి నిలబడు. ఇంకెవరైనా ఉన్నారా? If God has spoken to you, దేవునితో మాట్లాడుంటే, and if you are not made this decision, ఇలాంటి తీర్మానం చేసి ఉండకపోతే it means అర్థం ఏంటంటే you have chosen the judgment. నువ్వు తీర్పును కోరుకున్నావు అని అర్థం. When you leave this, నువ్వు విడిచి వెళ్ళిన తర్వాత get prepared for the judgment. తీర్పు కొరకు సిద్ధపడు. If God is after He is speaking to you, దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత, I'm not talking everyone sitting here. నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విషయం అంటే, If God has spoken to you, దేవుడు నీతో మాట్లాడి ఉంటే here is the judgment and mercy kept before you. నీ ఎదుట ఇదిగో కనికరం ఉంది, తీర్పు ఉంది. Without any decision, without committing yourself to the Lord, if you are going to this, you have chosen judgment of God. నీ జీవితంలో ఏ తీర్మానం చేయకుండా, దేనికి అప్పగించుకోకుండా అట్లే వెళ్ళిపోతుంటే తీర్పు కావాలని కోరుకొని వెళ్తున్నాం. Anybody? ఏమైనా Stand up. God bless you. సిస్టర్ పౌలు దీవిస్తాక, God bless you, Sister Calvary. God bless you. సిస్టర్ పౌలు దీవిస్తాక, God bless you. దేవుడు దీవిస్తాక. What else negativities? కాబట్టి లోపల ఎలాంటి పోరాటం, You stand for the Lord. ప్రభు కొరకు నిలబడ్డాం. You might have wasted years. సంవత్సరాలు వ్యర్థ చేసుకుంటాం. God has not tired. దేవుడు అలసిపోలేదు. God is still speaking. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. God is telling still I love you. దేవుడు అంటున్నాడు కదా, ఇంకా నేను ప్రేమిస్తున్నా. Everybody. God bless you. God bless you. సిస్టర్ పౌలు దీవించుగాక. God is a living God. మన దేవుడు జీవం గల దేవుడు. Yes, burden for us. మన పట్ల ఎంతో బాధ కలిగినాడు ఆయన. He looked at Jerusalem. ఆయన యెరూషలేము వైపు చూసి He wept. ఆయన కన్నీరు కార్చాడు. How can a creator weep? చూడండి ఎట్లా సృష్టికర్త కన్నీరు కార్చాడు. How can a creator weep? సృష్టికర్త ఎలా ఏడుస్తాడు? How did he weep? ఎలా ఏడ్చాడు ఆయన? Why did he weep? ఎందుకు ఏడ్చాడు ఆయన? Stubborn people. మొండి వాళ్ళ కొరకు. Maybe for you he is weeping. You don't know. వాళ్ళకి తెలియదు ఒకవేళ నీ కొరకు ఆయన ఏడుస్తున్నాడు. Because he loves you. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు. Anybody? ఎవరైనా ఉన్నారా ఇంకా? God bless you, brother. బ్రదర్ ప్రభువు దీవించుగాక.